ప్రభుత్వ వైఫల్యం వల్లే కల్తీపాలు సంఘటన చోటు చేసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరతరాం ఆరోపించారు. గురువారం రాజమండ్రి రామాలయం సెంటర్లో కల్తీపాలు తాగి 9 మంది మృతి చెందిన సంఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి మానవహారంగా ఏర్పడి పాల కల్తీ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వైఫల్యం వల్ల 15 రోజులు గడిచినప్పటికీ రోజు కూడా డెడ్ బాడీ హాస్పిటల్ నుండి బయటకు వస్తుందని ఆందోళన చెందారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. రాష్ట్రంలో సంచలన శిక్షణ కల్తీపాలు సంఘటనలో 9 మంది మృతి చెందినప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలను ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఎంత అన్యాయమో చూడండి. ఈ ఘటన జరిగి సుమారుగా 15-16 రోజులైతే ఇప్పుడు దాకా ల్యాబ్ రిపోర్ట్స్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ పంపించారో లేదో కూడా తెలియదు. ఏ ల్యాబ్కి పంపించారంటే ప్రైవేట్ ల్యాబ్స్కి పంపించారు. ఈ రకంగా ఘటన చేసి ఇంత అన్యాయం చేస్తే వాళ్ళ రోజుకొక బాడీ తీసుకొచ్చి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిజంగా కల్తీ ఏం కల్తీ జరిగింది? ఇథిలీన్ గ్లైకాల్ కల్తీ జరిగిందా? ఇథిలీన్ గ్లైకాల్ అందులో ఏమైనా కలిసిందా? లేకపోతే ఎవరైనా యూరియా కానీ ఫార్ములిన్ కానీ కలిపారా? లేకపోతే కిట్టని వాళ్ళు ఎవరైనా తీసుకుని వచ్చి అందులో విషం కలిపారా? అది ఇప్పుడు దాకా తేర్చలేదు. ఎంత అన్యాయమో చూడండి. అంటే ఇంత దారుణంగా వ్యవహారం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి వచ్చి ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళారు. కాకినాడలో వేట్లపాలెం దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అక్కడ పరామర్శించారు, అక్కడ జరిగింది. రాజమండ్రి ఎందుకు రారండి? 10 నిమిషాలు పడుతుంది. అంటే అక్కడేమో 20 లక్షలు ప్రకటించారంట ఎక్స్గ్రేషియా, ఇక్కడ 10 లక్షలు ప్రకటించారు. అంటే ప్రాణం ఖరీదు 10 లక్షల రూపాయలు అని అడుగుతా ఉన్నాయి. ఇక్కడ ఎంత అన్యాయంగా చూడండి. ఇవాళ చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా బతకాలి, పాలు అమ్ముకునే వాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా బతకాలి. ప్రొవైడెడ్ ఇక్కడ ఏంటంటే తనిఖీలు ఎప్పటికప్పుడు జరిగి వీళ్ళకి కూడా ప్రభుత్వం కౌన్సిలింగ్ చేసి స్వచ్ఛమైన పాలు ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళకందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారంటే ప్రభుత్వంకి బాధ్యత లేదా? ప్రభుత్వం వైఫల్యం కాదా? అక్కడేమో సేఫ్టీ లేదు, ఇక్కడేమో తనిఖీలు లేవు. ఇలా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అక్కడేమో శ్రీకాకుళంలోనేమో డయేరియా వచ్చి కంటామినేషన్ వాటర్ తాగి ఆ వాటర్లో 9 చనిపోయారు. 62 మందికి డయేరియా వచ్చింది. ఇది సర్వసాధారణం అయిపోయింది. మీరు మిడ్ డే మీల్స్ తీసుకోండి, అంగన్వాడీల దగ్గర తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడా కూడా క్వాలిటీ ఫుడ్ ఇచ్చిన పరిస్థితులు ఎక్కడా లేదు.